ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికీ లేనటువంటి గుర్తింపు కేవలం నందమూరి ఫ్యామిలీకి మాత్రమే ఉందని చెప్పాలి. నందమూరి తారక రామారావు గారు చేసిన సినిమాలు యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులందరినీ మెప్పించటమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని కూడా పెంచాయి. మరి ఇలాంటి సందర్భంలో ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా భారీ విజయాన్ని అందుకోవటమే కాకుండా తన ఫ్యామిలీని సైతం ఇండస్ట్రీలో నిలదొక్కునేలా ఆయన తీవ్రమైన ప్రణాళికలు రూపొందించారు. నందమూరి ఫ్యామిలీ నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు జూనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో సత్తా చాటుకోవటమే కాకుండా యావత్ ఇండియా సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. గత సంవత్సరం ఆయన చేసిన దేవరా సినిమా ప్రేక్షకులందరినీ మెప్పించటమే కాకుండా ఆయనకంటూ ఒక సెపరేట్ ఐడెంటిటీని కూడా క్రియేట్ చేసి పెట్టింది. మరి ఇప్పటి వరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తైతే ఇక మీదట సాధించబోయే విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. RRR సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న ఆయన దేవరా సినిమాతో 500 కోట్ల కలెక్షన్లు రాబట్టి తనకంటూ ఒక స్టార్డమ్ను విస్తరించుకున్నాడు. మరి ఇప్పుడు దేవరా సినిమాని జపాన్లో రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆయన జపాన్లోనే ఉన్నాడు. ఇక కుటుంబ సమేతంగా జపాన్కి వెళ్లిన ఎన్టీఆర్ మంగళవారం రాత్రి తన భార్య లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు సెలబ్రేషన్స్ చేశాడు. అలాగే కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ అమలు హ్యాపీ బర్త్డే అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. మొత్తానికైతే తన భార్య లక్ష్మీ ప్రణతి అంటే ఎన్టీఆర్కు ఎంత ఇష్టమో ఈ ఒక్క పోస్ట్ ద్వారా తెలియచేశాడనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో జపాన్లో కనుక దేవరా సినిమా సూపర్ సక్సెస్ అయితే మరింత కలెక్షన్స్ పెరిగే అవకాశాలైతే ఉన్నాయి. ఇప్పటికే జపాన్లో ప్రీమియర్స్ మొదలయ్యాయి కాబట్టి ఈ సినిమా అక్కడ పాజిటివ్ టాక్ని సంపాదించుకుని ముందుకు దూసుకెళ్తుందనే ఒక దృఢ సంకల్పంతో అటు కొరటాల శివ ఇటు ఎన్టీఆర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో చేస్తున్న సినిమా మీద తను ఎక్కువ ఫోకస్ని కేటాయిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆ సినిమా కోసమే అతను చాలా సన్నగా మారాడు. అతని కొత్త లుక్స్ కనుక మనం చూసినట్టయితే ఎన్టీఆర్ మరీ ఇంతలా సన్నమైపోయాడేంటి అని ఆశ్చర్యపోవాల్సిందే. ఇక జపాన్ నుంచి వచ్చిన తర్వాత ఆయన ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్లో పాల్గొనటానికి సిద్ధమవుతున్నాడు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాని వచ్చే సంవత్సరం సంక్రాంతి బరిలో నిలపాలనే ఉద్దేశంతో ప్రశాంత్ నీల్ తీవ్రమైన కసరత్తులైతే చేస్తున్నట్టుగా తెలుస్తోంది.